తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. తీవ్రమైన ఎల్నినో ప్రభావంతో వర్షపాతం సాధారణం కన్నా 39% తగ్గే ప్రమాదం ఉన్నందున జలధార జలహారతిని నిరంతర కార్యక్రమంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా వెలుగోడు, గోరకల్లు, జీడిపల్లి వంటి ప్రధాన రిజర్వాయర్లలో ముందస్తుగా నీటిని నిల్వ చేయాలని సూచించారు. ప్రతి నీటి బొట్టును సమర్థవంతంగా వాడుకోవాలన్నారు. ఎగువ నుంచి వచ్చే వరదను ఒడిసిపట్టడంతో పాటు సాగునీరు, పశుగ్రాసం, పరిశ్రమలకు ఇబ్బంది కలగకుండా కలెక్టర్లు పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో తీవ్ర రూపం దాల్చుతున్న ఎల్నినో పరిస్థితులపై ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నందున జలధార జలహారతి కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని ఆదేశించారు. ఈ పథకం కింద గుర్తించిన 82,865 పనుల్లో ఇప్పటికే 79,826 పనులు పూర్తయినట్లు అధికారులు వివరించారు. 3,409.35 కోట్ల అంచనాతో చెరువులు, ఫీడర్ ఛానళ్లు, ఫార్ము పాండ్లు, ట్రెంచ్ల తవ్వకం పనులను చేపట్టామన్నారు. ఈ ఏడాది వర్షపాతం సాధారణం కన్నా 39% వరకు తగ్గే సూచనలు ఉన్నట్లు తెలిపారు. జూన్ నుంచి డిసెంబర్ మధ్య నమోదు కావలసిన 867 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను ప్రస్తుతం కేవలం 525 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నెలలో దాదాపు 56% మేర వర్షపాత లోటు నమోదయ్యే ముప్పు ఉందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గత ఏడాది ఇదే సమయానికి రాష్ట్రంలోని రిజర్వాయర్లలో 825.67 టీఎంసీల నీరు ఉండగా ప్రస్తుతం 563.05 టీఎంసీలకు పడిపోయిందని వివరించారు. భూగర్భ జల మట్టాలు మరింత క్షీణించే ప్రమాదం ఉన్నందున తాగునీటి సరఫరాపై పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. వెలుగోడు, గోరకల్లు, అవుకు, జీడిపల్లి, చెర్లోపల్లి రిజర్వాయర్లలో తాగునీటి అవసరాల కోసం నీటిని భద్రపరచాలని సూచించారు. నాగార్జునసాగర్ కాలువల ద్వారా వివిధ జిల్లాలకు అవసరమైన నీటి కేటాయింపులను వెంటనే సిద్ధం చేసుకోవాలన్నారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటిని ఒడిసిపట్టి రిజర్వాయర్లను వీలైనంత మేర నింపాలని దిశానిర్దేశం చేశారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఎప్పటికే సాగులో ఉన్న పంటలను కాపాడేందుకు ప్రాధాన్యతా క్రమంలో నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో తక్కువ నీటి వినియోగంతో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖకు సూచించారు. పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరా నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నీటి పొదుపు, సంరక్షణపై ప్రజల్లో విస్తృత స్థాయి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్లు నిరంతరం క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షిస్తూ నీటి ఎద్దడి తలెత్తకుండా క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆదేశించారు. పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తుగా మేత నిల్వలను సిద్ధం చేయాలన్నారు. పశువులకు అవసరమైన మేత, తాగునీటి లభ్యతను ధృవీకరించుకుంటూ అవసరమైన చోట్ల గోకులాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పశు సంపదకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి పక్కాగా అమలు చేయాలన్నారు. చాలా కాలంగా నీటి సరఫరా లేని చెరువులు, కాలువలను గుర్తించి నీరు చేరేలా పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేయాలని సీఎం స్పష్టం చేశారు. అదనపు నీరు ఉన్న ప్రాంతాల నుంచి నీటి కొరత ఉన్న ప్రాంతాలకు మైక్రోబేసిన్ అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.